तस्मै नृसिंहाख्यं ब्रह्मवेदान्तगोचरम् जय श्री नरसिंह श्री गुरुभ्यो नमः आत्मीय सद्भक्तुलारा మన పెద్దలు ఒక మాట చెప్పారు, దైవాధీనం జగత్ సర్వం. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే జీవితంలో ఎవరికి కూడా నిజమైనటువంటి లౌకిక ఉన్నతి మరియు పారమార్థిక శ్రేయస్సు ఎన్నడూ కలగదు. జీవితంలో మనందరికీ కూడా లౌకిక ఉన్నతి కూడా కావాలి. అది సరిపోదు, ఎందుకంటే జీవితం శాశ్వతమైనది కాదు. కావున పారమార్థిక శ్రేయస్సు కూడా తప్పకుండా కావాలి. ఈ రెండు మనకు కావాలంటే జీవితంలో మనందరూ కూడా ప్రయత్నపూర్వకంగా భగవద్గుణగ్రహాన్ని సంపాదించుకోవాలి. కానీ ఇప్పుడు మనందరికీ ఒక అనుమానాలు, సందేహాలు వస్తూనే ఉంటాయి జీవితంలో. 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ప్రతిరోజు గుడికి వెళ్తున్నాను, ప్రతిరోజు భగవద్ ఆరాధన చేసుకుంటున్నాను, కానీ సంసారంలో తాపత్రయ తప్పదు. ఏం చేసినా ఇంతే, కష్టాలు తప్పవు కదా, అవునా కాదా? చాలా మందికి అనుమానాలు ఉంటాయి. ఎంత గుడికి వెళ్ళినా కష్టాలు తప్పవు, ఎంత భగవద్ అనుగ్రహ పూజలు చేసుకున్నా కూడా సంసారంలో ఏదో ఒకటి అతృప్తి, ఏదో ఒకటి ఇంట్లో గొడవ, ఇంకోటి ఆర్థిక ఇబ్బంది ఏదో ఉంటుంది, అనారోగ్యం. ఇది ఎందుకు? దీనివల్ల ఏమవుతుంది? భగవంతుని పట్ల శ్రద్ధ కలగదు. అచలమైన శ్రద్ధ ఉండాలి మనకు. జీవితంలో భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలంటే శ్రద్ధ ఎలా ఉండాలి? అచలమైన శ్రద్ధ ఉండాలి. నమ్మకం ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి. భక్తి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఇది కుదరదు. ఎందుకు తెలుసునా? ఎంత చేసినా జీవితంలో కష్టాలు తప్పవు. మనం అనుకుంటాం పక్క ఇంటి వాడు గుడికే వెళ్ళాడు, వాడు బాగా ఉన్నాడు, అవునా? మేమేమో ప్రతిరోజు వస్తున్నా గుడికి, ఏం చేసినా కూడా మనకు కష్టాలు తప్పవు. ఎందుకు? ఇలా మన పిల్లలు ఇట్లా అడిగినప్పుడు మనకు సమాధానం ఉండవు చెప్పడానికి. వాళ్ళు గుడికే రాదు, తర్వాత నువ్వు వీళ్ళు కావాలంటే నేను రాను. ఎందుకు? అక్కడ వెళ్ళి ఏం ఉపయోగం? ఇక్కడ ఎంత చేసినా ఇంత కష్టాలు తప్పు, ఎందుకు గుడికి వెళ్ళేది? ఇలా మన పిల్లలు తయారవుతున్నారు ఇప్పుడు. ఇది ఎందుకంటే మన పెద్దలు ఒక మాట చెప్పారు, జీవితంలో దైవానుగ్రహం కలగాలంటే మనందరూ కూడా భగవంతుని యొక్క తత్వస్వరూపాన్ని తెలుసుకొని మన ఇష్టదేవతను ఆరాధన చేయాలి. భగవంతుని యొక్క తత్వస్వరూపం మనకు తెలియకపోతే ఎన్నడూ కూడా ఏం చేసినా కూడా మీ ఇష్టదేవత పట్ల మీకు భక్తి పరిపూర్ణంగా కలగదు. గుర్తుపెట్టుకోండి, 30 ఏళ్ళ నుంచి ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుకుంటున్నాను, 40 ఏళ్ళ నుంచి ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నాను. కానీ ఎక్కడో ఒక చోట సందేహం ఉంటుంది మనకు, దేవుడు ఉన్నాడా లేదా? ఎందుకంటే కనిపించడు. చనిపోయిన తర్వాత ఉంటారంటే అది వేరే నమ్మకం. ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఇస్ ద హైయెస్ట్ నాలెడ్జ్. మియర్
ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ విల్ నాట్ హెల్ప్ అస్. భౌతికంగా ఉన్నటువంటి జ్ఞానం ఉంది కదా, భౌతికంగా ఇక్కడ ఉండేది, అది మనకు పనికి రాదు. అనుభవ జ్ఞానం పనికి వస్తుంది. తెలుసుకోండి, అనుభవ జ్ఞానం పనికి వస్తుంది మనకు. కానీ ఇప్పుడేమైంది? నమ్మకం. మనం మంచి పనులు చేస్తే మనకు చనిపోయిన తర్వాత స్వర్గం జరుగుతుంది, వైకుంఠం జరుగుతుంది, కైలాసం జరుగుతుంది, నమ్మకం. అది అవును. కానీ ఇప్పుడు మాత్రం మనకు నమ్మకం అంతే, అనుభవానికి రాలేదు. అవునా? కావున ఏమైంది? 40 ఏళ్ళ నుంచి విష్ణు సహస్రం చదువుకుంటున్నాము, కానీ కష్టాలు వచ్చినప్పుడు, జీవితంలో ఆ సంకటమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఎక్కడో ఒక చోట మనకు అనిపిస్తుంటుంది, ఎక్కడ దేవుడు ఉన్నాడో లేదా, ఎందుకు నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. కాబట్టి మన ఆధ్యాత్మిక పురోగతి ఎలా ఉంటుంది తెలుసునా? కొన్ని రోజులు శుక్లపక్ష చంద్రుడు ఉంటాడు కదా, అలా ఉంటుంది. కొన్ని రోజులు కృష్ణపక్ష చంద్రుడు అయిపోతాడు. ఇది ఎందుకు అని అడిగితే మన పెద్దలు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు ఒక మాట. ఎందుకంటే మీరు మీ ఇష్టదేవత యొక్క తత్వస్వరూపాన్ని తెలుసుకొని ఆ ఇష్టదేవత ఆరాధన చేయటం లేదు. తత్వస్వరూపం అంటే ఏంటి? మా భారతీయ సంస్కృతి సనాతన హిందూ ధర్మం ఏం చెప్తుంది? ఏకం సత్, భగవంతుడు ఒక్కడే, సత్యం ఒక్కటే, సత్యం ఒక్కటే. మార్గాలు చాలా ఉన్నాయి, భగవంతుడు ఒక్కడే, నామరూపాలు చాలా ఉన్నాయి. దీన్ని మనం బాగా తెలుసుకుంటే మన ఇష్టదేవత యొక్క ఆరాధన మనకు ఆత్మతృప్తి అందిస్తుంది. మనకు ఎన్నడూ కూడా భగవంతుని పట్ల అనుమానం కలగదు. మన శ్రద్ధ అచలమైన శ్రద్ధ ఉంటుంది, నమ్మకం దృఢంగా ఉంటుంది. మన భక్తి పరాభక్తి, పరిశుద్ధమైన భక్తి ఉంటుంది. కావున పెద్దలు చెప్తున్నారు, మన భారతదేశంలో చూసినట్లయితే, సనాతన హిందూ ధర్మంలో చూసినట్లయితే సత్యం ఒకటే చెప్పారు పెద్దలు, మార్గాలు చాలా ఉన్నాయని చెప్పారు. అలాగే భగవంతుడు ఒక్కడే, నామరూపాలు చాలా ఉన్నాయని చెప్పారు. కావున మీరందరూ తెలుసుకోవాలి, మన ఇష్టదేవతకు ఆరాధన రూపం వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, సంకటహార వినాయకుడు. ఆరాధన రూపం చూసినట్లయితే ఏమి? గజవదన మచింత్యం అని చెప్తున్నాం. గజవక్తుడు, ఏనుగు స్వరూపం. పక్కన వెళ్తే నరసింహస్వామి ఉన్నారు, సింహముఖం. ఇంకా శారదామారి స్వరూపం, ఆ ఆరాధన రూపం వేరే ఉంటుంది. ఇలా మన ఇష్టదేవతలకు వేరే వేరే ఆరాధన రూపం వేరే వేరే ఉండొచ్చు. కానీ మన శాస్త్రం చెప్తుంది, తత్వస్వరూపం మాత్రం అన్ని దేవతలకు ఒకటే ఉంటుంది. తత్వస్వరూపం ఒకటే, ఆరాధన రూపం వేరే వేరే ఉండొచ్చు. దీన్ని తెలుసుకుంటే మనకు ఎన్నడూ మన ఆ తత్వస్వరూపాన్ని తెలుసుకొని మన ఇష్టదేవతని యొక్క ఆరాధన చేసినట్లయితే మనకు ఎన్నడూ సందేహాలు రావు. మన ఆధ్యాత్మిక పురోగతి చాలా అభివృద్ధి చెందుతుంది. తెలుసుకోండి, మన ఆధ్యాత్మిక అభివృద్ధి చాలా ఉన్నతంగా జరగాలంటే, ఆ పురోగతి చాలా అభివృద్ధి చెందాలంటే తత్వస్వరూపాన్ని తెలుసుకొని మన ఒక ఇష్టదేవతను ఆరాధన చేయాలి. కావున శాస్త్రం చెప్తుంది, భగవంతుని యొక్క తత్వస్వరూపానికి విశేషంగా ప్రత్యేకంగా 6 లక్షణాలు ఉంటాయి. అది ఎవరైనా ఉండొచ్చు. మీ ఇష్టదేవత వినాయకుడు ఉండొచ్చు, మీ ఇష్టదేవత నరసింహస్వామి ఉండొచ్చు, శివుడు ఉండొచ్చు, అమ్మవారు ఉండొచ్చు, ఎవరైనా సరే మీ ఆరాధన రూపం వేరే వేరే ఉంటుంది, తెలుసుకోండి. కానీ తత్వస్వరూపం మాత్రం ఒకటే ఉంటుంది. సత్యం ఒకటే, ఏకం సత్. అది మారదు, ఎన్నడూ మారదు. ఈ సత్యమాన్ని, ఈ సత్యస్వరూపాన్ని, ఆ
భగవంతుని యొక్క ఆ తత్వ స్వరూపాన్ని, సత్యం అంటే తత్వం అని అర్థము, ఆ తత్వ స్వరూపాన్ని తెలుసుకుంటే మనకు ఆధ్యాత్మిక పురోగతి బాగుంటుంది. మన పెద్దలు చెప్తున్నారు, ప్రత్యేకంగా 6 విశేషమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఏది ఏదో అని అడిగినట్లయితే ఒకటి చెప్పారు, భగవంతుడు మన ఇష్టదేవత సర్వశక్తిమంతుడు. తెలుసుండాలి, బాగా తెలుసుండాలి. భగవంతుని పట్ల మీకు అచలమైన శ్రద్ధ, దృఢమైన నమ్మకం, పరిశుద్ధమైన భక్తి కలగాలంటే మీకు తెలిసి ఉండాలి. ఇష్టదేవత ఏదైనా ఉండొచ్చు, వినాయకుడు ఉండొచ్చు, అమ్మవారు ఉండొచ్చు, లేదా సుబ్రహ్మణ్య స్వామి ఉండొచ్చు, నరసింహస్వామి ఉండొచ్చు, శివుడు ఉండొచ్చు. ఇంత నామరూపాలు వేరే వేరే, అంతే, తత్వం ఒకటే. లేదంటే ఏమవుతుంది, మన ఇష్టదేవత ఎక్కువ, ఇంకొక ఇష్టదేవత తక్కువ, అది వేరే ఇది వేరే, ఇది భావన వస్తుంది మనకు ఎన్నడూ కూడా. ఎవరో చెప్తారు ఇక్కడికంటే అక్కడ పవర్ఫుల్, అక్కడ వెళ్ళండి అంటారు. అవునా? ఇక్కడ కొన్ని రోజులు పూజ చేసుకుంటారు, మీకు కష్టాలు తప్పవు. అప్పుడు ఇంకొకరు చెప్తారు ఇక్కడ వద్దండి, అక్కడికి వెళ్ళండి, బాగుంటుంది. మీకు తత్వం తెలియకపోతే ఎన్నడూ నిశ్చలమైనటువంటి అచలమైనటువంటి భక్తి కలగదు. తత్వం తెలుసుంటే మీకు ఎన్నడూ సందేహాలే రావు. ఏం చేసినా, జీవితంలో ఏం వచ్చినా కూడా ఆత్మతృప్తి ఉంటుంది. తెలుసుకోండి. కావున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మొట్టమొదటిగా భగవంతుని యొక్క తత్వస్వరూపానికి ప్రత్యేకమైనటువంటి 6 లక్షణాలు ఉన్నాయి. అదేమిటంటే, భగవంతుడు సర్వశక్తిమంతుడు, భగవంతుడు సర్వజ్ఞుడు, భగవంతుడు సర్వవ్యాపి, భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడు సర్వసాక్షి, భగవంతుడు కర్మాధ్యక్షుడు. 6 తెలుసుకుంటే మీకు జీవితంలో భగవద్ ఉపాసన అనేది చాలా చక్కగా ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భగవంతుని పట్ల అనుమానం కలగదు. భగవంతుడు ఉన్నాడా లేదా సందేహమే రాదు మీకు. ఎందుకు ఇప్పుడు వస్తుందంటే, ఆ తత్వస్వరూపాన్ని తెలుసుకోకుండా మీరు మీ ఇష్టదేవతను ఆరాధన చేసుకుంటున్నారు. నా ఇష్టదేవత శివుడు, నా ఇష్టదేవత నరసింహస్వామి, వినాయకుడు, ఇంకొకటి, అన్ని మీరు వెళ్తున్నారు. కానీ లోపల ఉన్నటువంటి ఆ తత్వస్వరూపాన్ని మీరు తెలుసుకోలేదు. అక్కడ పొరపాటు. కావున పెద్దలు చెప్తున్నారు, భగవంతుడు మీ ఇష్టదేవత. ఎవరైనా సరే ఇప్పుడు తెలుసుకోండి, ఇష్టదేవత వేరే ఉండొచ్చు. మన భారతదేశంలో సనాతన హిందూ ధర్మంలో చాలా నామరూపాలు ఉన్నాయి, చాలా ఉపాసన మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, పూర్ణావతి చేసినాం. అవునా? బ్రహ్మోత్సవ ఈ సమారంభ మంగళోత్సవ సందర్భంలో పూర్ణావతి జరిగింది. ఇది అగ్ని మూలకంగా భగవంతునికి ఆరాధన చేసే ఒక విధానం. ఇక్కడ ఏమి భగవంతుని సమర్పణ చేశామో అవన్నీ ఏమవుతుందంటే, ఆ అగ్నిదేవుడు దాన్ని తీసుకువెళ్ళి నరసింహస్వామి వారికి సమర్పణ చేస్తారు. ఇది అక్కడ ఉన్నట్టు రహస్యము. మనము అక్కడ అగ్ని వేస్తాం కదా, దాన్ని మంత్రపూరితంగా వేసేటప్పుడు ఆ అగ్నిదేవుడు దాన్ని తీసుకొని ఆ నరసింహస్వామి వారికి అర్పిస్తారు, సమర్పణ చేస్తారు. ఇది ఎలా జరుగుతుంది? వెంటనే మీకు తెలిసి ఉండాలి, భగవంతుడు సర్వశక్తిమంతుడు. కావున విగ్రహం ముందు నైవేద్యం పెడితే భగవంతుడు ఎలా స్వీకరిస్తాడు? కొందరు అడుగుతారు మిమ్మల్ని, ఎందుకండి రాతి విగ్రహం కాదా, పంచమ విగ్రహం కాదా, అక్కడ నైవేద్యం పెడితే భగవంతుడికి ఎలా అందుతుంది అడుగుతారా కొందరు? 4 క్వశ్చన్ అడిగేటప్పుడు ఏమవుతుంది? మీకు సందేహాలు వస్తుంది. అవును కదా? అలా అయితే ఆదివారం ప్రార్థన చేస్తారు కదా, నిత్య స్వర్గంలో భగవంతుడు ఉంటాడని చెప్తారు వాళ్ళు. ఎట్లా ప్రార్థన భగవంతుడికి వినిపిస్తుంది? ఒకటే ఉత్తరం తెలుసుకోండి, అందులోనే చెప్తారు, భగవంతుడు సర్వశక్తిమంతుడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. అర్థమైందా? సర్వశక్తిమంతుడు అంటే ఏంటి? ఒక పని కూడా ఆయనకి అసాధ్యమైనది ఉండదు.
కావున మీరు విగ్రహం ముందు నైవేద్యం పెట్టినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. ఎందుకంటే అతను సర్వశక్తిమంతుడు. నువ్వు అభిషేకం చేసినా భక్తితో చేసినా ఆయన స్వీకరిస్తాడు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు. ఇది మీకు బాగా తెలిసి ఉండాలి. భగవంతుడు సర్వశక్తిమంతుడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. కావున భగవంతుడు నిర్గుణ నిరాకార స్వరూపం చెప్తారు పెద్దలు. అల్టిమేట్ సెన్స్ గాడ్ ఈస్ రియాలిటీ, గాడ్ ఈస్ నాట్ ఎ పర్సన్ అని పెద్దలు చెప్పారు. అంటే భగవంతుడు నిర్గుణ నిరాకార స్వరూపమే అయినా కూడా భక్తుల కోసం దిగి వచ్చాడు అవతార స్వరూపంలో. కావున భగవంతుడు సాకార స్వరూపం అవును, నిరాకార స్వరూపం అవును. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా కొందరు చెప్తారు, కొన్ని మతాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తారు భగవంతుడు నిర్గుణ నిరాకార స్వరూపం కాబట్టి మీరు విగ్రహారాధన చేస్తే మేము ఒప్పుకోము, మీరు సాకార స్వరూపంలో ఆరాధన చేస్తే అది భగవంతుడే కాదు అని చెప్పి మీ నమ్మకాన్ని దెబ్బ కొడతారు కొందరు. అప్పుడు మీరు చెప్పాలి, భగవంతుడు ఒకవేళ నిరాకార స్వరూపం అయి ఉంటాడు, సాకార స్వరూపంలో ఆయనకు ప్రకటన అవడానికే ఆయనకు శక్తి లేదంటే ఆయన సర్వశక్తిమంతుడు ఎలా అవుతాడు? ఒక పని అసాధ్యమై అవుతుంది కదా భగవంతుడికి. కావున భగవంతుడు నిర్గుణ నిరాకార స్వరూపమైన ఆయన భక్తుల కోసం ఆయన ఆ సాకార స్వరూపంలో ప్రకటమవుతాడు, అవతార స్వరూపాన్ని ఆయన తీసుకుంటాడని శాస్త్రం చెప్తుంది. కావున ప్రత్యేక 6 ప్రత్యక్ష లక్షణాలలో మొదటిది ఏమిటంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు. కావున ఇదొకటి మీకు బాగా తెలుసుంటే ఎప్పటికి కూడా మీకు భగవంతుని పట్ల అనుమానం కలగదు. ఇంకొకటి భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వవ్యాపి, ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. సర్వవ్యాపి కాబట్టి స్తంభవ దృశ్యతే హరి సర్వగోపి స్తంభవాస. ప్రహ్లాదుడు అడిగినప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అడిగితే అన్ని చోట్ల ఉన్నాడు అని ఆ హిరణ్యకశిపుడు అడిగినప్పుడు ప్రహ్లాదుడు చెప్తారు. అప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడంట ఆ హిరణ్యకశిపుడు అడిగినప్పుడు అక్కడ కూడా ఉన్నాడు అని ప్రహ్లాదుడు ఉత్తరమిస్తాడు. అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు, ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, అన్ని చోట్ల ఉంటాడు. కావున ఇది మనకు బాగా తెలిసి ఉండాలి. గుడి లోపల మాత్రం ఉంటాడు, బయట ఉండడు లేదు. భగవంతుడు సర్వవ్యాపకుడు. కానీ ఏమవుతుంది తెలుసునా, అందరూ పిహెచ్డి చదవలేరు కదా, 10th గ్రేడ్లే ఉంటారు. కావున పెద్దలు ఏం చేశారంటే భగవంతుడు లోక కళ్యాణం కోసం ఏ రూపంలో ఈ భూమికి దిగి వచ్చారో ఆ స్వరూపంలో విగ్రహాల్లో భగవంతుని ఆరాధించి మనకు ఆ భగవంతుని అనుగ్రహం సులభంగా దొరికినట్లు పెద్దలు ఏర్పాటు చేశారు. కావున మీకు మంచి జ్ఞానం అంటే ఇక్కడ కూడా భగవంతుని చూడొచ్చు, కానీ అందరూ చూడలేరు, కష్టం. కాబట్టి అందరూ దేవాలయానికి వెళ్లాల్సి వస్తుంది. కావున పెద్దలు చెప్పారు భగవంతుడు సర్వశక్తిమంతుడు, భగవంతుడు సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉంటాడు. మూడో చెప్తున్నారు భగవంతుడు సర్వజ్ఞుడు. మనకు సంస్కృతం రాదండి, తెలుగులో ప్రార్థన చేసుకుంటే భగవంతుని వినిపిస్తుందా, భగవంతుడు అర్థం చేసుకుంటాడా అని కొందరు అడగొచ్చు. భగవంతుడికి భాష అవసరం లేదు, కావలసింది భక్తి. కావున మీ హృదయ భాషానికి అర్థమవుతుంది. కావున ఎందుకంటే సర్వజ్ఞుడు తెలిసి ఉండాలి మీ అందరికి కూడా. 3 లక్షణాలు చెప్పారు, 4వ లక్షణం చెప్తున్నారు. భగవంతుడు సర్వ అంతర్యామి, మానవులందరిలో కూడా సమానంగా ఆత్మస్వరూపంలో నెలకొని ఉన్నాడు. కావున అందరి పట్ల మీకు మీ ఇష్టదేవత పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అన్ని మానవుల పట్ల కూడా అదే ప్రేమ ఉండాలి. తెలుసుకోండి, మీ ఇష్టదేవత పట్ల మీకు ఎంత భక్తి ఉంటుందో, ఎంత శ్రద్ధ ఉంటుందో, ఎంత ఆ ప్రేమ ఉంటుందో, ఆ భక్తి ప్రేమ శ్రద్ధ అందరి మీద కూడా సమానంగా ఉండాలి. లేకుంటే భగవంతుని అనుగ్రహం ఎలా కలుగుతుంది? యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మనం చండికా దుర్గా సప్తశతి చెప్పుకుంటాం. అవునా? అర్థం ఏమిటి? ఆ అమ్మవారు అందరిలో కూడా ఆ చైతన్య స్వరూపముగా, ఆ శక్తి స్వరూపముగా, మాతృ స్వరూపముగా నెలకొని ఉన్నది.
మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు చెప్పుకుంటాం, కానీ బయటకు వచ్చిన పని వాళ్ళు చూస్తే వాళ్ళు తిడతాం. అవునా? రాదు, భావన రాదు మనకు. అందుకే పెద్దలు చెప్పారు, మీ ఆధ్యాత్మిక పురోగతి చక్కగా ఉండాలంటే ఈ భగవంతుని యొక్క తత్వస్వరూపాన్ని తెలుసుకొని మీ ఇష్టదేవతను ఆరాధన చేయాలి. మూడవది ఏమిటంటే భగవంతుడు సర్వజ్ఞుడు. నాలుగవది భగవంతుడు సర్వాంతర్యామి. భగవంతుడు మనందరిలో కూడా ఆత్మస్వరూపంగా సమానంగా నెలకొని ఉన్నాడు. కావున భగవంతుడికి ఎటువంటి భేదభావం ఉండదో. పై వర్గం వాడో, కిందటి వర్గం వాడో, ఈ దేశం వాడో, పరదేశం వాడో, విద్యావంతుడు అవిద్యావంతుడు, ఇవన్నీ ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉంటుందంటే అజ్ఞానులకు ఉంటుంది. భగవంతుడికి ఎన్నడూ ఉండదు. ఎందుకంటే భగవంతుడు నిత్యతృప్తుడు, పరిపూర్ణుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. కావున మనం అందరినీ కూడా పవిత్ర భావనతో చూడగలగాలి. అప్పుడు మనకు జీవితంలో ఆ ప్రశాంతత కలుగుతుంది మన మనస్సుకి. పెద్దలు చెప్పారు, నాలుగోది ఏమంటే ప్రత్యేక లక్షణాలలో భగవంతుడు సర్వ వ్యాపకుడు అని. ఐదో చెప్తున్నారు సర్వ సాక్షి. ఇదొకటి తెలుసుకుంటే చాలు, జీవితంలో అందరూ బాగుపడతారు. తెలుసుకోండి. మీ నరసింహస్వామి స్వరూపం అనుకోండి. నరసింహస్వామి స్వరూపం ఎలా చెప్తుంది శాస్త్రం? తంవాయురగ్నిరవనీర్వియదంబు మాత్ర ప్రాణేంద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమన్ నాన్యత్వదస్యపి మనో వచసా నిరుక్తం. మేము చెప్పాము కదా, భగవంతు ప్రతి ఒక్క ఇష్టదేవతకు ఆరాధనా స్వరూపం ఒకటి ఉంటుంది, ఆరాధనా రూపం. నరసింహస్వామి అనుకోండి, సింహముఖం, నరదేహం ఉంటుంది. అవునా? నరసింహస్వామి వారికి. వినాయకుడు అనుకోండి, ఏనుగు ముఖం ఉంటుంది, ఇంకొక స్వరూపం ఉంటుంది. ఆరాధనా స్వరూపం, ఉపాసన మార్గాలు వేరే వేరే ఉండొచ్చు, కానీ మేము చెప్పినటువంటి ఆ తత్వస్వరూపం మాత్రం అన్ని దేవతలకు ఒకటై ఉంటుంది. కావున ఆ దేవత ఎక్కువ, ఈ దేవత తక్కువ, శివుడు ఎక్కువ, విష్ణుమూర్తి తక్కువ, విష్ణుమూర్తి ఎక్కువ, శివుడు తక్కువ, ఇది ఖచ్చితంగా తప్పు. ఈ భావన ఎవరికి గుండరాదు. మీ వైష్ణవులు అనుకోండి, వినాయకుడే ఆ విష్ణుమూర్తినే మనకు వినాయక స్వరూపంలో కనిపిస్తున్నారు అనుకోండి, తప్పేమి లేదు. మీ వైష్ణవులు అనుకోండి, కానీ పక్క వెళ్తారు. తిరుపతి వెళ్ళేటప్పుడు చిత్తూరు మార్గం మధ్యలో దొరుకుతుంది అనుకోండి, అప్పుడు కాణిపాక వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? మీరు వైష్ణవులు అనుకోండి, ఆ విష్ణుమూర్తి ఇక్కడ వినాయక స్వరూపంలో మాకు దర్శనం ఇస్తారు అనుకోండి, తప్పేం లేదు. మీరు శైవులు అనుకోండి, తిరుపతి వెళ్ళిన ఆ మల్లికార్జున స్వామి ఇప్పుడు చతుర్భుజ స్వరూపంలో నాకు దర్శనిస్తారు అనుకోండి, తత్వం ఒకటే అయినప్పుడు ఈ నామరూపాలు పట్టుకొని మనం ఎందుకు కొట్లాడుకోవాలి? అర్థమైందా? కాబట్టి తత్వస్వరూపాన్ని తెలుసుకోండి. తర్వాత అప్పుడు ఎన్నడూ కూడా మీకు అనుమానాలకి ఆస్పద ఉండదు, అవకాశమే ఉండదు. కావున పెద్దలు చెప్తున్నారు, తంవాయురగ్నిరవనీర్వియదంబు మాత్రాః ప్రాణేంద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ సర్వం తమేవ సగుణో విగుణశ్చ భూమన్ నాన్యత్వదస్యపి మనో వచసా నిరుక్తం. ఇది నరసింహస్వామి వారి యొక్క తత్వస్వరూపం. ఈ తత్వస్వరూపాన్ని మనం బాగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ 6 ప్రత్యక్ష లక్షణాలు ఉన్నాయి కదా, దాన్ని ఎల్లప్పుడూ నెత్తిలో పెట్టుకోవాలి. ఐదవది ఏమిటి? సర్వసాక్షి. ఇది చాలా మీరందరికీ ఇదొకటి తెలుసుంటే మీరు ఎన్నడూ జీవితంలో తప్పగా ఆలోచించరు. మీరు మంచిగా ఆలోచిస్తూ, మంచినే మాట్లాడుతూ, మంచి పనినే చేయాలంటే ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. సర్వసాక్షి. నరసింహస్వామికి తెలియకుండా నేను ఏది ఆలోచించలేను, నరసింహస్వామి వారికి తెలియకుండా నేను ఏది మాట్లాడలేను, నరసింహస్వామికి తెలియకుండా ఏ పని కూడా చేయలేను అని మీకు దృఢంగా లోపల నుంచి తెలుసుంటే ఎన్నడూ కాయేన వాచా మనస మీరు మంచి పనులే చేస్తారు. అవునా? తద్వారా మీకు మంచిదే కలుగుతుంది జీవితంలో.
మేము అనుకుంటాం గుడిలో మాత్రం ఉంటాడు భగవంతుడు, ఇక్కడ లేడు కదా, ఇక్కడ తప్పు పని చేస్తాం. భగవంతుడు సర్వవ్యాపకుడు, ఎక్కడ తప్పు చేసినా అక్కడే చెప్తాడు తప్పు చేస్తున్నావులే. అర్థమైందా? గుడికాడ వెళ్ళి తిరుపతి దగ్గర వెళ్ళి తిరుపతి ఇక్కడ కిందకు దిగగానే మళ్ళీ మామూలు మనిషి అయిపోతే ఏం తత్వం ఏమి తెలిసి ఉంటుంది మీకు? ఆనంద నిలయంలో మాత్రం దేవుడు ఉన్నాడా? లేదు. తత్వస్వరం తెలియకపోతే మీరు ఎన్నడూ కూడా మీకు ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. భగవంతుడు సర్వశక్తిమంతుడు, భగవంతుడు సర్వవ్యాపి అయినప్పుడు ఎక్కడ ఏం చేసినా చూస్తాడు కదా. ఆ ప్రజ్ఞ మీకు లోపల ఉంటే ఎన్నడూ కూడా తప్పు పని చేయలేరు మీరు. కావున పెద్దలు చెప్పారు, తత్వస్వరూపాన్ని తెలుసుకొని మీరు విష్ణుదేవత యొక్క ఆరాధన చేసినట్లయితే అప్పుడు మీ యొక్క ఆధ్యాత్మిక పురోగతి చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ జన్మల్లోనే మీరు భగవంతుని చూడగలరు. ఈ జన్మల్లోనే ఆత్మజ్ఞానాన్ని అనుభవం ద్వారా మీరు తెలుసుకోగలరు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని అనుభవాన్ని తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఆ తత్వస్వరూపాన్ని తెలుసుకొని మీ ఇష్టదేవత యొక్క ఆరాధనను చేయాలి. ఐదోది భగవంతుడు సర్వసాక్షి. మన ఇష్టదేవతకు తెలియకుండా ఏది ఆలోచించలేము, ఏ మాటలు కూడా మాట్లాడలేము, ఏ పని కూడా చేయలేము. ఇదొకటి నాకు నెత్తిలో పెట్టుకోండి, అంతే చాలు. ఈ క్షణం నుంచి పెట్టుకోండి. మీరు అద్భుతమైనటువంటి అంతరంగ పరివర్తనం అవుతుంది సకారాత్మకంగా మీ హృదయంలో. చూసుకోండి, కావాలంటే ఇదొకటి చేసుకోండి, సర్వసాక్షి. హీఈస్ ద రియల్ సీసీటీవీ కెమెరా. తెలుసుకోండి, అక్కడ ఒక సీసీటీవీ కెమెరా పెడితే మనం జాగ్రత్తగా ఉంటామా లేదా? అవునా? ఎయిర్పోర్ట్ లో జాగ్రత్తగా ఉంటాం, లేదా ఇంకో చోట్ల సీసీటీవీ ఉంటే జాగ్రత్తగా ఉంటాం కదా. సర్వసాక్షి అంటే ఏంటి? హీఈస్ ద రియల్ అండ్ ఎవర్ సీసీటీవీ. తెలుసుకోండి, మన నిజమైన సీసీటీవీ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. అవునా స్వామి వారు ఎలా చెప్పగలరు? మీరు ఒక పని చేసినప్పుడు కూడా అబద్ధం చెప్పారనుకోండి, అబద్ధం చెప్పేటప్పుడే ఇన్నర్ వాయిస్ వస్తుంది కదా ఒకటి లోపలి నుంచి, అబద్ధం చెప్తున్నాం కదా నేను, వస్తుందా? వస్తుంది. అది సర్వసాక్షి. మీరు తప్పు పని చేసేటప్పుడే కూడా లోపలి నుంచి ఒకటి మీకు వస్తుంది, ఒక మెసేజ్, తప్పు పని చేస్తున్నాడు. అది సర్వసాక్షి. కావున ఇంకొకటి తెలుసుంటే మీరు ఎన్నడూ జీవితంలో తప్పు పని చేయరు. కావున పెద్దలు చెప్పారు, ఐదవది ప్రత్యేక లక్షణాలలో ఐదవది సర్వసాక్షి. ఆరో చెప్తున్నారు, ఆరో లక్షణం ఏమిటంటే కర్మాధ్యక్ష, అంటే కర్మలకు యజమాని. ఇది తెలిసి ఉండాలి, బాగా తెలిసి ఉండాలి. మనం చెప్పాం కదా ఇంతకు ముందు, పక్క ఇంటి వాడు గుడికే వెళ్ళాడు, నాస్తికుడు, పరమ నాస్తికుడు, దేవుడి పట్ల భక్తి ఏమి లేదు, కానీ హాయిగా మంచిగా ఉన్నారు. మేము రోజు గుడికి వెళ్తున్నాము, కానీ మనకు కష్టాలు తప్పవు. ఆరోగ్యం ఇంట్లో ఎవరికి సరిగ్గా ఉండదు, ఇంటికి పాద ఆరోగ్యం బాగుండదు, పిల్లలు మన మాట విన్నరు, పిల్లలకు పెద్దల మీద గౌరవం ఉండదు. ఎందుకు ఇలా? కొందరికి ఇట్లా అయినప్పుడు ఆ దేవుని పట్ల నమ్మకం కోల్పోతారు మొత్తం. మళ్ళీ తర్వాత గుడికి రారు వాళ్ళు. ఇది ఎందుకంటే పెద్దలు చెప్పారు కర్మాధ్యక్ష. ఈ తత్వం వాళ్ళకి తెలిసి ఉండదు. తెలుసుకోండి, భగవంతుడు మీ యొక్క కష్టానికి ఎవరు కారణం అని అడిగితే పెద్దలు చెప్పారు, వేరే ఎవరు కూడా కారణం కాదు, మీ యొక్క పని కారణమై ఉంటుంది. The law of karma is inexorable and immutable. We have to experience our fruit of action at any cost, either today or tomorrow or in the next birth. ఒక్క పని చేశారనుకోండి, దానికి ఫలితం ఉంటే ఉంటుంది. లౌకిక రీత్యా చూసినట్లయితే, వ్యవహారిక రీత్యా చూసినట్లయితే, మీరు ఎవరికి తెలియకుండా ఒక తప్పు పని చేశారనుకోండి, దానికి ఫలితం ఉండదు. చెట్టుకు తెలియని రీత్యా మీరు ఒక ఏదో చెడు పని చేశారనుకోండి, మీకు ఫలితం ఉండదు. కానీ ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక్క పని చేశారంటే దానికి ఫలితం ఉంటే ఉంటుంది. ఎన్నడూ కూడా తప్పించుకోలేరు. అలాగైతే మీరు అంటే గురువారండి ఈ రోజు చేసిన పనికి ఈ రోజే ఫలితం వస్తుందా? లేదు.
కాలం పరిపక్వమైనప్పుడు మీరు చేసినటువంటి ఆ పనులకు చెడు పనులకి చెడు ఫలితం, తద్వారా దుఃఖం కలుగుతుంది. మంచి పనులకు మంచి ఫలితం, తద్వారా సుఖం కలుగుతుంది. ఎప్పుడు? కాలం పరిపక్వమైనప్పుడు. మీరు పిహెచ్డి చేస్తున్నారనుకోండి, అప్పుడు మా అమ్మ చెప్తుంది, ప్రతిరోజు టైం చూసుకోప్ప, బాగా మంచి డైట్ మెయింటైన్ చేయి, టైం సరిగా మీరు తినాలి, లేకుంటే ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్తూ ఉంటుంది అమ్మ. మీరు ఎక్కడ దూరంలో ఉంటారనుకోండి, వేరే ఊర్లో ఉంటారు, అమ్మ మాట విన్నారు అప్పుడు. కానీ ఏమవుతుంది, పిహెచ్డి అయిపోతుంది, తర్వాత బాగా మంచి ఉద్యోగం దొరుకుతుంది, తర్వాత మీకు అమ్మ మాట గుర్తొస్తుంది, కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు. కానీ ఏమవుతుంది, కొన్నేళ్ళ తర్వాత ఆఫ్టర్ 40 ఏళ్ళు అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది. డాక్టర్ దగ్గర వెళ్తారు, అప్పుడు చెప్తారు ఏదో ఆల్సర్ ఉంది. మీరు ఆలోచిస్తారు, ఇప్పుడు బాగా తింటున్నాను కదా, ఇప్పుడు కరెక్ట్ టైం అన్ని మెయింటైన్ చేస్తున్నాం కదా, ఎలా ఇలా అయింది? అప్పుడు డాక్టర్ చెప్తున్నారు, ఇప్పుడు కాదప్పా, 15 ఏళ్ళ క్రితము నీకు కొంచెం నిర్లక్ష్యం చేసినావు, అది ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం ఇస్తుంది. ఇప్పుడు అర్థమైందా? మనం పిహెచ్డి చేసేటప్పుడు అమ్మమ్మ 3-4 సంవత్సరాలు అమ్మ మాట వినలేదు, ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. అప్పుడు వచ్చిన ఒక చిన్న దోషము కాలం పరిపక్వమైనప్పుడు, మనకు ఏజ్ అయినప్పుడు, 40 ఏళ్ళు దాటినప్పుడు ఇప్పుడు పెద్దగా చూపిస్తున్నది. ఇది పెద్దలు చెప్పిన మాట. కావున మన కష్టాలకు తెలుసుకోండి. ఇక్కడ చాలా సద్భక్తులు ఉన్నారు, మీరందరూ కూడా జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం. మీరు అనుకుంటున్నారు 20-30 ఏళ్ళ నుంచి రోజు దీపం పెడుతున్నాను ఇంట్లో, రోజు ఆ స్తోత్రం చదువుకుంటున్నాను, రోజు పారాయణ చేసుకుంటున్నాను, వారానికి ఒక రోజు గుడికి వెళ్తున్నాను, కానీ నాకు కష్టాలు తప్పదు కదా, ఎందుకు చేయాలి అని కొందరు ఆలోచించవచ్చు. దానికి దీనికి సంబంధం లేదు. తెలుసుకోండి, భగవంతుడు కర్మాధ్యక్షుడు కాబట్టి మన కర్మ వలనే మనకు సుఖ దుఃఖాలు కలుగుతాయి. అప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు, మన కర్మ వలనే సుఖ దుఃఖాలు కలుగుతాయంటే భగవంతుడు ఎందుకు మనకు? అవునా? మంచి పని చేస్తే మంచి పని వస్తుంది, మంచి ఫలితం వస్తుంది. చెడు పని చేస్తే ఎలాగ అనుభవించాల్సిందే. ఎందుకు? భగవంతుడి స్థానం ఎక్కడ అని అడగవచ్చు. అందుకే తత్వం చెప్తుంది, కర్మాధ్యక్షుడు, హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ అవర్ కర్మ. ఇది ఎలా అయితే అంటే హైదరాబాద్ కోర్టు చెప్తుంది, ఎవరికైనా ఎవరో ఒక తప్పు పని చేస్తుంటారు అనుకోండి, 20 ఏళ్ళ తర్వాత దొరికిపోతాడో సరే, హైదరాబాద్ కోర్టు చెప్తుంది, హైకోర్టు చెప్తుంది, ఇక్కడ తెలంగాణ హైకోర్టు చెప్తుంది ఆయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి, జీవావధి శిక్ష ఇవ్వాలని చెప్తుంది. కానీ ఆయన ఏం చేస్తాడంటే సుప్రీంకోర్టు వెళుతాడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర ఆ ఫైల్ ఉంటుంది. అప్పుడు ఆయన చెప్తాడు, ఏమో తెలియకుండా 20 ఏళ్ళ క్రితం తప్పు పని చేసిన, కానీ తర్వాత నాకు తెలిసిపోయింది, ఇప్పుడు చక్కగా జీవిస్తున్నాను, ఎలాగైనా సరే నాకు ఈ జీవితాంతా ఇప్పుడు మనకు ఇట్లా శిక్ష పడితే మన పిల్లలంతా రోడ్డు మీద వెళ్ళాల్సి వస్తుంది అని ఆయన ఒక రిక్వెస్ట్ చేసుకుంటారు. ఎవరి దగ్గర? చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆయన దగ్గర. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయొచ్చు ఆయన? ఆ లైఫ్ ఇది ఉంది కదా శిక్ష, దాన్ని 10 ఏళ్ళకి తగ్గించవచ్చు, లేదా 5 ఏళ్ళు చేసుకోవచ్చు, 5 ఏళ్ళకి తగ్గించవచ్చు, లేదా మొత్తం మాఫీ కూడా చేయవచ్చు అని పవర్ ఉంది. అవునా కదా? అలాగే భగవంతుడు కర్మాధ్యక్షుడు. మీరు తెలుసో తెలియకో ఇంతకు ముందు ఏదో తప్పు పని చేసినప్పుడు తప్పకుండా ఆ పని యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవం చేస్తుంది. అప్పుడు అచలమైన శ్రద్ధ, దృఢమైన నమ్మకం, పరిశుద్ధమైన భక్తితో భగవంతుని ఆరాధించినట్లయితే, ఆ భగవంతుని యొక్క ప్రార్థన చేసుకున్నట్లయితే మనము తప్పకుండా మనకు కర్మాధ్యక్షుడైన భగవంతుడు దాన్ని తగ్గిస్తారు. అర్థమైందా? ఇప్పుడు అడగాలి, అప్పుడు అడగొచ్చు. ఇప్పుడు మీరు కర్మమే అల్టిమేట్ అయిపోతే భగవంతుని స్థానం ఎక్కడ అని అడిగినట్లయితే శాస్త్రం చెప్తుంది, అట్లా అనుకోకండి, మన సుఖ దుఃఖాలకు మన కర్మమే కారణము. కానీ అక్కడ ఒక్కటి చెప్పెట్టారు, ఒక కామ పెట్టారు, భగవంతుడు కర్మాధ్యక్షుడు, నరసింహస్వామి కర్మాధ్యక్షుడు. కావున ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా, సుఖాలు ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? భగవంతునికి ఆరాధన చేసినట్లయితే, ఒకవేళ మనకు తెలుసో తెలియకో తప్పు పని చేసి ఉంటాం పూర్వంలో, ఆ ఫలితం ఇప్పుడు అనుభవాల్సి వస్తుంది. కానీ దైవానుగ్రహం మనకు దొరికిపోతే, ఆ దైవానుగ్రహంలో మనకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం దొరికినట్లయితే
ఆ కష్టాలు తగ్గిపోతాయి అని పెద్దలు చెప్పారు. కావున దైవానుగ్రహం అనేది జీవితంలో మనందరికీ కావలసినది. దైవానుగ్రహం నిరంతరంగా ఉండాలంటే మన చేసినటువంటి ఆ ఆరాధన మనకు ఆత్మతృప్తిని కలిగించాలంటే మనందరం కూడా మన ఇష్టదేవత యొక్క తత్వస్వరూపాన్ని బాగా అర్థం చేసుకుని మన ఇష్టదేవతను ఈ యొక్క జీవితంలో ఆరాధన చేయాలి. కావున మీ ఇష్టదేవత ఏదైనా ఉండొచ్చు. మీ ఇంట్లోనే నలుగురు ఇష్టదేవత ఉండొచ్చు. ఒకరు శివుడిని ఆరాధిస్తుంటారు, ఇంకోటి వినాయకుడు, ఇంకోటి నరసింహ స్వామి, ఇంకోటి నరసింహస్వామి ఉండొచ్చు. కానీ తెలుసుకోండి, ఇష్టదేవత రూపం వేరే వేరే ఉండొచ్చు, తత్వస్వరూపం మాత్రం అందరికీ అన్ని దేవతలకు ఒకటే ఉంటుంది. దాంట్లో ఎటువంటి తేడా ఉండదు. అది అందుకే పెద్దలు చెప్పారు, ఏకం సత్, ట్రూత్ ఈజ్ వన్, పాస్ ఆర్ మెనీ. దిస్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ సనాతన హిందూ ధర్మ. కాబట్టి దీన్ని తెలుసుకొని మనందరం కూడా ఆ భగవదారాధన చేసినట్లయితే మనకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, మన సుఖం కలిగినా మనకి ఎన్నడూ కూడా భగవంతుని పట్ల అనుమానాలు రావు. భగవంతుని పట్ల ఎటువంటి సందేహం మనకు అస్సలు ఉండదు. మనకు భగవంతుని ఆరాధన చేసుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహం వలన మనకు ఆత్మతృప్తి కలుగుతుంది. మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. కావున దీన్ని మీరు అందరూ అర్థం చేసుకుని మీరందరూ కూడా దీన్ని ముందుగా గ్రహించినట్లయితే మీ ఆధ్యాత్మిక పురోగతి చాలా చక్కగా ఉంటుంది. ఇలా మీరు అర్థం చేసుకొని మీరందరూ ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలని ఈ శుభ సందర్భంలో ఆ నరసింహస్వామి వారిని ప్రార్థించుకుంటున్నాం. ఈ సంవత్సరం 7వ వార్షిక బ్రహ్మోత్సవం మంగళోత్సవ సందర్భంలో మనందరం ఇక్కడ కలిసి ఉన్నాం. చాలా సంతోషమైనది. ఎందుకంటే మీరందరూ చాలా చక్కగా ఈ యొక్క నరసింహ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ శారదా నరసింహస్వామి వారి సన్నిధిలో చక్కగా చేసుకున్నారు. ఇంతకుముందు మన శాస్త్రిగా చెప్పినట్టుగా మీరందరూ చాలా శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమాన్ని యథావిధిగా ఇక్కడ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేసినటువంటి అందరికీ కూడా శారదా లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండుగాకని భగవంతుని ప్రార్థిస్తూ, విశేషంగా మన కమిటీ సభ్యులందరికీ కూడా వెంకటేశ్వర గారు ఉన్నారు, అలాగే రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, మన దీక్షితులు గారు ఉన్నారు, ప్రభాకర్ రావు ఉన్నారు, మోహన్, సత్యనారాయణ, ఇలా అందరూ కూడా చాలా ఒక టీం వర్క్ చేసి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ దిగ్విజయం చేశారు. ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నరసింహస్వామి శారదా పరమేశ్వరి దేవత యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండుగాక. మీరందరూ కూడా చేస్తున్న ఈ పని ఉంది కదా, ఈ పని శాశ్వతంగా మీ అందరికీ ఆ భగవద్ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందిస్తుంది. కావున మన ధర్మ కోసం, మన సంస్కృతి కోసం మీరు చేస్తున్న ఈ గొప్ప పని ఉంది కదా, అది శాశ్వతంగా మీ అందరికీ కూడా ఆ దైవానుగ్రహాన్ని, ఆ అనంతమైనటువంటి పుణ్య ఫలాన్ని అందిస్తుంది. అలాంటి పెద్ద సేవను మీరందరూ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా, విశేషంగా హైదరాబాద్ భక్తులందరికీ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కమిటీ సభ్యులందరూ ఉన్నారు. చాలా భక్తులు కూడా దీంతో పాలు పంచుకున్నారు. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో కమిటీ సభ్యులందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఆ శారదా అమ్మవారి అనుగ్రహం, అలాగే నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండుగాకని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మా యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం. అందరికీ కూడా భగవంతుడు నిత్య జీవితంలో సకల విధమైనటువంటి ఆ సన్మంగళమును పరిపూర్ణంగా అందించుగాకని ప్రార్థిస్తూ ఈ ఆశీర్వచనాన్ని ముగిస్తున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.